వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పశ్చిమ బెంగాల్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది రవీంద్రనాథ్ ఠాగూర్. సాహిత్యం, వందే మాతర గీతం, గొప్ప సంస్కృతి. కానీ అదే బెంగాల్లోని కొన్ని పల్లెల్లో కొన్నేళ్లుగా ఒక నిశ్శబ్ద రోదన వినిపిస్తోంది. అది అధికార దాహం సృష్టించిన హింసకు బలైన కొందరు నిర్భాగ్య మహిళల కన్నీటి గాథ. 2021 మే నెలలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఒక పక్క గెలిచిన పండుగ వాతావరణం ఉంటే మరో పక్క కొన్ని గ్రామాల్లో ఒక్కసారిగా చీకట్లు ముసురుకున్నాయి. రాజకీయ కక్షలతో ఇళ్లు తగలపడ్డాయి. బాంబుల శబ్దాలు మోగాయి. ప్రాణాలు దక్కించుకోవడానికి ఎంతో మంది రాత్రికి రాత్రే కట్టుబట్టలతో అడవుల్లోకి పొరుగు రాష్ట్రాలకు పారిపోయారు. ఈ గొడవల్లో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే అమాయక మహిళలపై దాడులు జరిగాయి. కొందరు లైంగిక వేధింపులకు, అవమానాలకు గురయ్యారు. ఈ సమయంలో మేమెవరికి చెప్పుకోవాలి, చెప్తే మమ్మల్ని బతకనిస్తారా అనే ప్రాణభయంతో వారు నోరు మెదపలేదు. పోలీసులు కూడా తమకు రక్షణ కల్పించలేదని, ఒంటరి వాళ్లను చేశారని వారు వాపోయారు. రోజులు గడిచే కొద్దీ ఆ వార్తలు పాతబడిపోయాయి. టీవీల్లో చర్చలు ఆగిపోయాయి. కానీ ఆ బాధితుల గుండెల్లో గాయం మాత్రం అలాగే ఉండిపోయింది. కాలం 5 ఏళ్లు ముందుకు సాగింది. నిశాంత్ కుమార్ ఆజాద్ అనే జర్నలిస్ట్ మళ్లీ ఆ గ్రామంలో అడుగుపెట్టారు. అప్పుడు బయటపడ్డాయి 5 ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న వేదనలు. ఒక బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంటూ, అసలు మా తప్పేంటి? మాకు నచ్చిన పార్టీకి ఓటు వేయడమే మేం చేసిన నేరమా? దానికి ఇంతటి శిక్ష? ఆ రాత్రి జరిగిన ఘోరం గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్ళు వణుకుతుంది అని తన బాధను పంచుకుంది. మరో కుటుంబం ఇప్పటికీ అర్ధరాత్రి వేళ చిన్న శబ్దం వచ్చినా మళ్లీ ఆ రౌడీలు తమ ఇంటిపై పడ్డారేమోనని గుండె ఆగిపోయినంత పని అవుతుంది. భయం మా జీవితంలో ఒక భాగమైపోయిందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేసేందుకు పౌరులు ఇలాంటి నరకం అనుభవించాల్సిన రావడం సమాజం తలదించుకోవాల్సిన విషయం. ఎల్లకాలం ఒకేలా ఉండదు. ఇటీవల పరిణామాలు బెంగాల్లో ఒక కొత్త మార్పును తెచ్చాయి. ప్రజలు మెల్లమెల్లగా భయాన్ని వీడి బయటకు వస్తున్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రి అగ్నిమిత్ర పాల్ ముందుకొచ్చారు. మీరు ఒంటరివారు కాదు, ధైర్యంగా మాట్లాడండి ఆమెకు భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వం మీ మాట వింటుంది, మీకు న్యాయం జరిగేలా చూస్తుందని ఆమె హామీ ఇచ్చారు. మరోవైపు మాజీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ లాంటి నాయకులు కూడా మహిళలపై జరిగే నేరాలను దాచకుండా మొదట వాటిని ఒప్పుకొని శిక్షలు ఖరారు చేసినప్పుడే వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కథ కేవలం కన్నీళ్లతో ముగిసిపోయేది కాదు. ఎందుకంటే ఇది బెంగాల్ కథ. 150 ఏళ్ల క్రితం దేశ ప్రజల్లో స్వతంత్ర కాంక్షను రగిల్చిన వందే మాతర గీతం పుట్టిన ఈ నేలపైనే ఎందరో దేశభక్తులను అందించిన ఈ గడ్డ ఎంతటి కష్టాన్నైనా తట్టుకొని నిలబడగలదని చరిత్ర చెబుతోంది. కేవలం బెంగాల్ మాత్రమే కాదు, మన దేశ చరిత్ర పుటల్లో ఇలాంటి ధైర్యానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. 450 ఏళ్ల క్రితం హల్దీఘట్ యుద్ధంలో ఎంతమంది శత్రువులు ఎదురొచ్చినా ప్రాణాలర్పించి లొంగిపోని మహారాణా ప్రతాప్ సింగ్ ఆత్మగౌరవ పోరాటం ఒక ఉదాహరణ. 50 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ విధించి నాయకులను జైల్లో పెట్టి ప్రజల స్వేచ్ఛను లాక్కున్నప్పుడు సామాన్య ప్రజలే ఏకమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారు. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా, ఎంత కాలం పట్టినా నిజాన్ని ఎవరు సమాధి చేయలేరు. న్యాయం కాస్త ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా జరుగుతుంది. 5 ఏళ్లుగా న్యాయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న బెంగాల్ కుమార్తెల సుదీర్ఘ నిరీక్షణ త్వరలోనే ఫలించాలని, వారికి ప్రశాంతమైన జీవితం దక్కాలని ఆశిద్దాం. అమాయకుల గొంతు నొక్కాలని చూసే ఏ శక్తి శాశ్వతం కాదనేది పశ్చిమ బెంగాల్ కదా మనకు చెప్తోంది. అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటన కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.